వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మనం దొండకాయ తాలింపుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దొండకాయల్ని బాగా నీటిలో కొంచెం సేపు నానబెట్టాలి. దానిపైన మురికి ఎక్కువగా ఉంటుందండి, అందుకనేసి కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టాలి. అప్పుడే బాగా క్లీన్ అవుతుంది. నానబెట్టేసి బాగా కడుక్కోవాలి. కడుక్కునేసిన తర్వాత దొండకాయల్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మన ఇష్టం, మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదు ఒక దొండకాయని ఒక కటింగ్ మరి ఫోర్గా డివైడ్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. షేప్ అనేది మన ఇష్టం అండి, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా దొండకాయ తాలింపు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా కట్ చేసేసానో, రౌండ్గా అన్నీ నేను కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత కడాయిని పెట్టి కొంచెంసేపు కడాయి వేగనివ్వాలి. కడాయిని కాలనివ్వాలి, కొంచెంసేపు కాలనివ్వండి. చూడండి ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి. కడాయి కాలిన తర్వాత ఆయిల్ తీసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం నేను దొండకాయలు ఒక 1/2 కిలో పైనే తీసుకున్నానండి, అందుకని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అన్న పడుతుంది. కడాయి కాలుతుంది. కాలిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ తాలింపుని. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, మినపప్పు వేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి. తెల్లగడ్డని 2 తీసుకొని కొంచెం స్మాష్ చేసుకొని దంచుకొనేసి వేసుకునేసేయాలి. చూడండి ఇలా అన్నీ వేగనివ్వాలి. బాగా ఆవాల్ని బాగా చిటపటలాడించాలి. చూడండి చిటపట అంటుంది. ఆ తర్వాత తెల్లగడ్డను తీసుకోవాలి. తీసుకొని దంచుకొనేసి దాంట్లో వేసుకునేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. వేగనివ్వండి బాగా. చూడండి తెల్లబాయి వేస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చెక్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్, మంచి మంచి కుకింగ్ వీడియోస్, న్యూబోర్న్ బేబీ ఫోటోషూట్ ఐడియాస్, ముగ్గులు, ఇలా ఎన్నో ఇంకా చాలా మీ ముందుకి మంచి మంచి వీడియోస్ తోటి రాబోతున్నాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఆవాలన్నీ వేగిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయలని కడాయిలో వేసుకునేయాలి. కొంచెం ఆయిల్లో దొండకాయలన్నీ బాగా ఫ్రై చేసుకోండి. కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై చేయండి. ఆయిల్ అంతా తిరగమాతంటే దాంట్లో పట్టే మాదిరిగా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోండి. అక్కడక్కడ చూడండి 1-2 దొండకాయ పండిపోయింది, పర్వాలేదు, వేసినా కూడా టేస్టీగానే ఉంటుంది. కానీ అలా అని అన్నీ పండిపోయిన దొండకాయలు వేయొద్దండి, చూసుకొని తీసుకోండి. పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, పండిపోతే అంత టేస్ట్ ఉండదండి. 1-2 అనేది వస్తుంది, ఓకే, అది ఓకే, పర్వాలేదు, వేసుకోవచ్చు. చూడండి ఇలా అంతా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ అంతా దొండకాయలకి పట్టే మాదిరిగా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ తాలింపు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా ఛానల్ వెళ్ళి చెక్ చేయండి, మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ ఇంకా మీ ముందుకు రాబోతున్నాయి. ఇప్పుడు చూడండి కొంచెం వేగనిన తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి. మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నేను ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి. కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం అంతా కలిసేలా కలబెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెంసేపు వేగనివ్వండి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు వేగనిచ్చారంటే టేస్టీగా ఉంటుంది. కొత్త ఛానల్ అండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఇంకా మీ ముందుకి రాబోతున్నాను. బాగా వేగనివ్వండి కొంచెంసేపు, ఒక 5 మినిట్స్.
దొండకాయల్ని ఆయిల్లో ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చి మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకొని ఇవ్వచ్చు. లేదు కొంచెం వాటర్ తోటి బాగా ఉడకనివ్వాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ని యూస్ చేసి దొండకాయలని ఉడకనిచ్చానండి. ఎక్కువ ఆయిల్ యూస్ చేయకూడదు కదా, అందుకనేసి కొంచెం వాటర్ పోసాను. ఆ వాటర్లోనే దొండకాయలన్నీ బాగా ఉడికిపోతాయండి. లేదు మనకి ఆ వాటర్ పోయడం ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్లోనే బాగా మగ్గనివ్వండి. చూడండి, ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను. ఈ స్టేజ్లో వాటర్ పోసుకోవాలి. లేదు అనుకుంటే అలాగే ఆయిల్లోనే వేగనివ్వండి. చూడండి, నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను. బాగా కలుపుకోండి. చూడండి అంతా. ఆ తర్వాత అంతా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసేయండి. చూడండి ఎలా చేస్తున్నాను. సేమ్ అలా ఇదే ప్రాసెస్లో చేయండి. దొండకాయ తాలింపు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక హాఫ్ కిలో పైన చేసినా కూడా ఇంట్లో అట్టే ఫినిష్ అయిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను కరివేపాకు ముందు వేయటం మర్చిపోయానండి, అందుకనేసి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. ఈ స్టేజ్లో వేసినా కూడా బాగుంటుందండి, పర్వాలేదు. అప్పుడైనా వేయచ్చు, ఇప్పుడైనా వేయచ్చు. ఇప్పుడు ఇంకా బాగుంటుందండి. పచ్చివాసన అంతా ఏమి ఉండదు. ఆ ఆయిల్ ఇంకా వాటర్ ఉంది కదండి, మగ్గిపోతుంది కరివేపాకు. చూడండి, ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. చూడండి, ఇంకా కొంచెం వాటర్ ఉంది, బాగా వేగనివ్వాలి. బాగా ఎంత మగ్గితే అంత టేస్ట్గా ఉంటుందండి. అలా అని మరీ మగ్గనివ్వకూడదు. మెత్తగా అయిపోయిందంటే అస్సలు తినలేమండి దొండకాయని. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ మళ్ళీ కొంచెంసేపు వేగనిస్తూ ఉండాలండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. మ్యాక్సిమం వాటర్ అంతా ఫినిష్ అయిపోయింది. చూసుకోండి ఒకసారి దొండకాయ ఉడికిందా లేదా అనేసి. ఉడికిపోతే ఓకే, లేదంటే కొంచెం ఇంకోసారి కూడా వాటర్ వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వచ్చు. మూత పెట్టాను, ఇంకొంచెం సేపు ఉడకనివ్వండి. ఆయిల్ అంతా ఫుల్గా అబ్జర్వ్ అయిపోవాలి. చూడండి, అయిపోయింది. లాస్ట్ మొత్తం నీళ్ళంతా అబ్జర్వ్ అయిపోయింది. బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయనివ్వండి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఉడికిపోయిందండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లోకి ఒక స్పెషల్ పౌడర్ ఉందండి. అది కానీ వేసి మనం ఈ తాలింపుని చేసామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ని మీకు కావాలంటే నేను ఇంకొకటి డీటెయిల్డ్గా ఒక వీడియోలో సపరేట్ వీడియోని చేస్తానండి. పప్పుల పొడి, మళ్ళీ వచ్చి ఎండు కొబ్బరి కారం, ఈ రెండింటిని వేసాను. చూడండి, 1 స్పూన్ 1.5 స్పూన్ వచ్చి పప్పుల పొడి వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఎండు కొబ్బరి కారం వేసుకోవాలండి. చూడండి, 1 స్పూన్ వేసాను. ఇంకొంచెం వేస్తున్నాను, ఒక హాఫ్ స్పూన్ వేసాను. తర్వాత ఎండు కొబ్బరి కారం వేస్తున్నానండి. ఈ రెండింటిని నేను కావాలంటే మళ్ళీ ఒక సపరేట్ వీడియోలో చేసి పెడతానండి. కానీ ఈ పప్పుల పొడి, కొబ్బరి కారం వేసి తాలింపుని చేయండి, ఎంత టేస్టీగా ఉంటుందో. పప్పుల పొడి వచ్చేసి ఏం లేదండి, శనగలు ఉన్నాయి కదా, అది కొంచెం తీసుకోండి. ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి కొంచెం మిక్సీ పట్టేసేయండి. కొంచెం మెత్తగా అయిన తర్వాత తెల్లగడ్డేసి ఇంకొకసారి తిప్పండి. అది పప్పుల పొడి రెడీ అయిపోతుంది. ఎండు కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలంటే ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, ఉప్పు, ఈ 4 వేసేసి మిక్సీ పట్టేసేయండి. అంతే, సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. చూడండి, అయిపోయింది. అంతేనండి. లాస్ట్ స్టేజ్ అయిపోయేటప్పుడుదా మనం ఈ పొడి వేసుకొని కలుపుకోవాలి. పొడి వేసేసిన తర్వాత ఎక్కువసేపు ఉండనివ్వకూడదండి, మళ్ళీ టేస్ట్ పోతుంది. మరి ఎక్కువ మెత్తగా అయిపోయిందంటే దొండకాయ బాగుండదు. అయిపోయింది. చూడండి, ఎంతో టేస్టీగా, ఎంతో రుచికరంగా, ఎంతో ఈజీగా టేస్టీ దొండకాయ తాలింపు రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.
ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.